హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్జర్ బీబీకే వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేనైతే క్యాంటీన్కి వెళ్తున్నాను అనమాట. అంటే కొన్ని సామాన్లు అయితే అయిపోయాయి. అలాగే నేను నెక్స్ట్ మంత్ ఇంటికి వెళ్తున్నాను కదా, ఈ మంత్ ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాను. సో ఇంటికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకురమ్మన్నారు. సో అలా క్యాంటీన్కి వెళ్తున్నాను కదా అని చెప్పి మీకు కూడా మా క్యాంటీన్ చూపిద్దామని చెప్పి అయితే చూపిస్తున్నాను. అండ్ మా క్యాంటీన్లో మాకు ఎంఆర్పీ రేట్ కంటే తక్కువకి ఇస్తారండి. ఎంత కాస్ట్కి ఇస్తారని చెప్పి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కొన్ని సామాన్లు ఐటమ్స్ అయితే తీసుకున్నాను నాకు కావాల్సినవి. వాటిని మీకు ఎంఆర్పీ రేట్ ఎంత ఉంది, మాకు ఎంత కాస్ట్ ఇచ్చాడో నేను మీ డీటెయిల్గా వివరిస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మాకైతే క్యాంటీన్లో అండి ప్రతి ఒక్కటి ఉంటుంది. మనకు ఈ ఐటెం ఉండదని ఏముండదు. కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. మళ్ళీ ఈ సోపులు కానీ మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి అనమాట. డ్రై ఫ్రూట్స్ అంటే అదే మీకు తెలుసు కదా అవన్నీ ఉంటాయి. స్నాక్స్ ఉంటాయి. అండ్ మనకు టీ షర్ట్స్. అంటే ఈ వీడియోలో నేను మొత్తం కవర్ చేయలేదు, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు ఎవరైనా బ్రదర్ ఎవరైనా దొరికితే మొత్తం టోటల్గా క్యాంటీన్ మొత్తం వీడియో తీయడానికి నేను అక్కడ చూస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అందుకని చెప్పి నేను వీడియో పూర్తిగా తీయలేదనమాట. సో మొత్తం మనకి ఏమేమి కావాలి, పూజ సామాన్లు, మనకు చెప్పులు కానీ, డ్రెస్సులు కానీ, సివిల్ డ్రెస్సెస్ కానీ, డిపార్ట్మెంట్కి సంబంధించిన షూస్ కానీ, డిపార్ట్మెంట్కి సంబంధించిన డ్రెస్సెస్ కానీ, అండ్ బిస్కెట్స్, అండ్ బాత్రూమ్కి క్లీన్ చేస్తారు కదా ఏమంటారు లిక్విడ్స్, అట్లాంటివి కానీ ప్రతి ఒక్కటి ఉంటాయండి. సో నేను కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాను. అవి మీకు 1 by 1గా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నేను బెడ్షీట్ ఒకటి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి ఎంఆర్పీ రేట్ వచ్చి అక్కడ చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది, 1449 రూపాయలు ఎంఆర్పీ కాస్ట్ అయితే. నాకు వచ్చిన కాస్ట్ ఎంత అయ్యానంటే 756 రూపాయలకైతే నాకు వచ్చారనమాట అది. సో ఈ మనకి తెలుసు కదా ఎట్లా ఉంటుంది మన లైఫ్ స్టైల్. బురదలో మొత్తం మట్టిలో బొల్లేడాస్తుంటాం కాబట్టి ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాము. సో మట్టిలో బొల్లేడుతుంటాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ కలర్ తీసుకున్నాను నేను. ఓకేనా, ఇది వచ్చి ఫెయిర్ అండ్ లవ్లీ అండి. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ కాస్ట్ ఈ ఎంఆర్పీ వచ్చి మనకు 192 రూపీస్ అనమాట. మనకి ఇచ్చింది వచ్చి 177కి ఇచ్చారు. సో ఓకే, బెటర్ అనమాట. ఇది వచ్చి బల్బు. నేను మా ఊర్లో చిన్న వేప చెట్టు ఉంది, గంగమ్మ చెట్టు అంటారు. సో అక్కడ నేను లైటింగ్ అయితే వీధి లైట్ బాక్స్ ఉందన్నమాట. నేను ప్రత్యేకంగా చెట్టుకే లైటింగ్ పెట్టాలనుకుంటున్నాను. సో ఆ గంగమ్మ తల్లి కోసం అని చెప్పి ఆ లైట్ తీసుకున్నాను. దాని ఎంఆర్పీ రేట్ వచ్చి 320 రూపాయలు. మనకు వచ్చింది వచ్చి 177 రూపాయలకు వచ్చింది. నెక్స్ట్ డెటాల్ తీసుకురమ్మారండి. ఇది ఇంటి కూడా చెప్పారు డెటాల్ తీసుకురమ్మని చెప్పారు. సో ఆ డెటాల్ వచ్చి లీటర్ది అనమాట. 235 రూపాయలు దాని ఎంఆర్పీ కాస్ట్. మనకైతే 190 రూపాయలకి అది ఇచ్చారు. మీకు అక్కడ కనిపిస్తుంది ఎంఆర్పీ కాస్ట్ కూడా నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చి అదేంది లోటో చోకో పీస్ అంట. అది కూడా 90 రూపాయలు అనమాట. అది ఎంఆర్పీ కాస్ట్ వచ్చి 90 రూపాయలు. మనకైతే అది 64 రూపాయలకి ఇచ్చారు. 64 రూపాయలకి ఇచ్చారు. జస్ట్ అది నా కోసం తీసుకున్నాను, తిందామని చెప్పి తీసుకున్నాను. ఓకేనా, ఇది వచ్చి చాలా బాగా కనిపిస్తుందండి. నేను ఎప్పుడు చూడలేదు. అదే ఆ గంగమ్మ చెట్టు దగ్గరికి నేను దీపం వెలిగించడానికి అక్కడ గాలికి ఆరకుండా చాలా అంటే చాలా బాగుంది. దాన్ని మీకు తర్వాత చూపిస్తాను, సపరేట్ వీడియో చూపిస్తాను. చాలా బాగా నచ్చింది నాకు. సో అది కూడా ఒకటి తీసుకుందాము. ఎలాగో చెట్టు కాడ దీపం పెడుతుంటాము, గాలికి అది ఆరిపోతుంటుంది కాబట్టి దాన్ని నేను తీసుకోవడం జరిగింది. దాని కాస్ట్ వచ్చి 775 రూపాయలు. మనకు వచ్చి 480 రూపాయలకి ఇచ్చారండి. సో నాకైతే బాగా నచ్చింది. కొంచెం ఆ చెట్టు దగ్గర మనకు గాలికి కూడా ఆరిపోకుండా ఎలగడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట దీపం. సో అందుకని చెప్పి నేను దాన్ని తీసుకున్నాను, మనకు వస్తుందని చెప్పి. నెక్స్ట్ వచ్చి అదే అగరబత్తీలు తీసుకున్నాను అండి. ఆ చెట్టు దగ్గర అగరబత్తి కూడా వెలిగించుకోవాలి కాబట్టి అగరబత్తి తీసుకున్నాను. ఒక 12 ప్యాకెట్లు తీసుకున్నాను. అది పీస్ రేట్ పడింది అనమాట. పీస్ రేట్ వచ్చి మనకి ఎంఆర్పీ రేట్ వచ్చి 54 రూపాయలు ఒకటి వచ్చి, కానీ మనకు వచ్చేది ఒక పీస్ వచ్చి 31 రూపాయలకి ఇచ్చారనమాట. టోటల్గా మనకు అది 380 అయింది. అన్నీ ఒక 12 కలిసి 380 తీసుకున్నాడు. సో ఎంఆర్పీ అయితే 54 రూపాయలు, మనకి ఇచ్చింది మాత్రం 31 రూపీస్ అనమాట. చాలా వరకు ఆల్మోస్ట్ మనకు ఒక 20 రూపాయల దాకా తగ్గింది కదా ఒక్కొక్క పీస్ మీద. సో కొన్ని ఐటమ్స్ మీద బాగా డిస్కౌంట్ ఉంటుంది, కొన్ని ఐటమ్స్ మీద తక్కువ డిస్కౌంట్ ఇస్తుంటారు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి మనకు ఈ కోల్గేట్ అండి. మా పాప కోసం అని చెప్పి తీసుకున్నాను. బ్రష్లు చాలా అతనికి కొత్త చూస్తూ ఉన్నాయి, మనకు ఎగ్జైట్మెంట్గా బ్రష్ చేస్తుంది అనమాట. అందుకని చెప్పి ఉంటాయని చెప్పి తీసుకున్నాను. దాని ఎంఆర్పీ కాస్ట్ వచ్చి 70 రూపీస్. మనకు వచ్చి 59 అంటే 11 రూపాయలు తగ్గించారు దాని మీద. సో ఇట్లా రోజుకి రోజు ఒక్కొక్క కలర్ అనుకో ఎగ్జైట్మెంట్గా బ్రష్ చేస్తారన్నమాట పిల్లలు, అందుకని చెప్పి దాన్ని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి లైఫ్ బాయ్ సోప్ అండి. అది మా పాపకి యూస్ చేస్తున్నారు. ఇంతకుముందు మైసూర్ శాండిల్ యూస్ చేసేవాళ్ళు, మరి ఇప్పుడు ఎందుకో వాళ్ళ అమ్మ ఈ లైఫ్ బాయ్ సోప్ తీసుకురా అని చెప్పింది, ఇవి తీసుకురామని చెప్పింది. పాపకి ఇప్పుడు యూస్ చేస్తున్నానని చెప్పింది. సో ఓకే, ఇంకా వాళ్ళు ప్రకారం వినాలి కాబట్టి. సో ఎంఆర్పీ రేట్ వచ్చి 148 రూపీస్, 148 అండి. మనకి ఇచ్చింది మాత్రం 127కి ఇచ్చారు. నెక్స్ట్ సంతూర్ సోపులు అండి. సంతూర్ సోప్ 2 నెలల నుంచి క్యాంటీన్లో రాలేదు. నేను సంతూర్ సోప్ యూస్ చేస్తుంటాను. సో ఈ 2 నెలల్లో ఏది పడితే అది యూస్ చేసాను అనమాట. సో ఇది కూడా పీస్ రేట్ అన్నట్టు. మనకు ఒక పీస్ వచ్చి 57 రూపీస్ ఎంఆర్పీ, మనకు 48 రూపీస్కి ఇచ్చారు. 57 అయితే 48 రూపీస్కి ఇచ్చారు. సో టోటల్గా మనకు 5 పీసులు తీసుకున్నాను నేను.
సో నెక్స్ట్ వచ్చి బాదం అండి. బాదం తీసుకున్నాం మా పాప కోసం అని చెప్పి బాదం తీసుకున్నాను. ఇక్కడ కొంచెం మంచి క్వాలిటీ ఉంటాయి, బాగానే ఉంటుంది. దాని ఎంఆర్పీ రేట్ వచ్చి మీకు కనిపిస్తుంది రూ. 889. మనకి ఇచ్చింది మాత్రం రూ. 458 ఇచ్చారు. 889 ఎంఆర్పీ అయితే మనకి ఇచ్చింది 458 అనమాట. సో నెక్స్ట్ జిలేట్ అనేది షేవింగ్ చేసుకుంటాం కదా, సో అది వచ్చి ఎంఆర్పీ కాస్ట్ వచ్చి ఒక పీస్ అనమాట. పీస్ వచ్చి రూ. 14. మనకైతే రూ. 8 ఇచ్చారండి. సో 14 ఎక్కడ 8 ఎక్కడ చెప్పండి, 14కి 8కి ఎంత తేడా ఉంచండి. సో బయట అయితే రూ. 14 ఇప్పుడు కొనుక్కున్నది, ఇక్కడైతే రూ. 8 ఇచ్చారు. దాదాపు ఒక రూ. 6 దాకా మనకు తగ్గుతుంది కదా. సో అది ఇంకా ఇంకేం సామాన్లు ఉన్నాయి. మెయిన్ బ్యాగ్ అండి బాబాయ్, బ్యాగ్ మర్చిపోయాను. ఈ బ్యాగ్ వచ్చి రూ. 2999 ఎంఆర్పీ అయితే మనకి ఇచ్చింది మాత్రం రూ. 1888 ఇచ్చారు. బ్యాగ్ ఏంటంటే ఆ అమ్మాయికి మామూలుగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేదా నేను సెలవుకి వెళ్ళినప్పుడు మేము టెంపుల్స్కి వెళ్తుంటాం, బయట బీచ్కి వెళ్ళినప్పుడు కానీ, బయట టైం స్పెండ్ చేస్తాం కదా, అట్లా డ్రెస్సులు క్యారీ చేయడానికి ఆ ఇబ్బంది అవుతుంది అనమాట. ఆ బ్యాగ్ చినిగిపోయింది, పాత బ్యాగ్ అయితే చినిగిపోయింది. ఎందుకని చెప్పి ఒక బ్యాగ్ తీసుకురా ఈసారి వచ్చేటప్పుడు అని చెప్పింది. సో క్యాంటీన్కి వెళ్ళగా నీ బ్యాగ్ కనిపించింది, గుర్తొచ్చి తీసుకొచ్చాను అనమాట. టోటల్గా అయితే నేను ఈరోజు ఈ సామాన్లు తీసుకున్నాను. ఇంకెప్పుడైనా నేను క్యాంటీన్కి వెళ్ళినప్పుడు మొత్తం క్యాంటీన్ వీడియో మొత్తం తీయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.